హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న డిస్కస్ చేస్తాం నిజామాబాద్లో ఒకే ఫ్యామిలీ మెంబర్స్కు సంబంధించిన 6గురిని ఒక హంతకుడు హత్య చేశారని. సో ఈ కేసుకు సంబంధించి కామారెడ్డి ఎస్పీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కొన్ని విషయాలు కూడా ఆమె బయట పెట్టారు. మరి ఏం జరిగిందంట, ఏం విషయాలు ఆమె చర్చించారు? నిన్న మనం చెప్పుకున్న దానికంటే చాలా విషయాలు బయటకు వచ్చాయి ఇప్పుడు. సో దీని అప్డేట్ ఈరోజు చెప్పుకుందాం. యాక్చువల్గా పూణే ప్రసాద్ అనే అతను చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. పూణే ప్రసాద్, వాళ్ళ భార్య, 2 చెల్లెలు, 2 కవల పిల్లలు, ఆడ మగ 8 ఏళ్ల పిల్లలు. వీళ్ళు మొత్తం 6 మందిని ప్రసాద్, మేదాడి ప్రశాంత్ అనే అతను ఈ ప్రసాద్ ఫ్యామిలీ 6 మందిని చంపేశాడు. సో ఈ పూణే ప్రసాద్, మేదాడి ప్రశాంత్ వీళ్ళిద్దరూ కూడా మాక్లూరు అనే గ్రామానికి చెందిన వాళ్ళు, కామారెడ్డి దగ్గర. సో వీళ్ళు 2018లో ఇప్పుడు చనిపోయిన ప్రసాద్ మీద ఒక కేసు నమోదైంది సదాశంకర్ పోలీస్ స్టేషన్లో. ఆ కేసు ఏంటంటే, ఒక అమ్మాయి ఆత్మహత్యకు కారణమయ్యాడు అని. అంటే ఆ అమ్మాయిని ఇతను వేధించడం ద్వారా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అన్న కారణంతో అతను అరెస్ట్ చేయడానికి పోలీసులు తిరుగుతున్నారు, కేసు పెట్టారు. అతన్ని ఎస్కేప్ చేయడానికి ఈ ప్రశాంత్ హెల్ప్ చేశాడు. దాని తర్వాత అతన్ని దూరంగా ఎక్కడో పెట్టేసి ఎవరో ఫ్రెండ్స్ ద్వారా దుబాయ్కి పంపించేశారు. సో దుబాయ్లో ఉండి ఒక 4 years ఉన్నాడు దుబాయ్లో. ఎవరు? ఈ ప్రసాద్. దుబాయ్లో ఉన్నప్పుడు ఈ కేసు గురించి వివరాలు అడగడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా విషయాలు ఉంటే హెల్ప్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ప్రశాంత్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరికీ ఇంకొన్ని కేసులు కూడా ఉన్నాయి. అంటే అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం, అట్లాంటివి ఇద్దరికి కూడా. సో ఈ ప్రసాద్ దుబాయ్లో ఉన్నప్పుడు ప్రశాంత్ ఏం చేశాడంటే, నాకు డబ్బులు అవసరం రా అని అప్పుడప్పుడు అడుగుతూ ఉండేవాడు. అలాగా అతను అప్పుడప్పుడు పంపిస్తుండేవాడు. అలాగా ఒక 3.5 లక్షల వరకు ఇతనికి ఇచ్చాడు. ఈ తర్వాత ఇంకా అక్కడ దుబాయ్లో ఉండకుండా ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉన్నారని చెప్పి అతను 2022లో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. రాగానే పోలీసులు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినాక కొద్ది రోజులు జైల్లో ఉన్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఊర్లో అతనికి ఇబ్బందులు ఎదురైనాయి. ఎందుకంటే ఆ ఊర్లోనే ఈ అమ్మాయి చనిపోయింది. సో ఆ ఊర్లో ఎప్పుడైతే ఇబ్బందులు ఎదురైనాయో ఉన్న ఇల్లును, పొలాన్ని వదిలేసుకొని పాల్వంచ, కామారెడ్డి దగ్గర పాల్వంచ అనే గ్రామానికి వచ్చారు. అక్కడికి వచ్చి ఉన్నప్పుడు అతనికి ఈ జైలుకి వెళ్ళడం, ఈ వ్యవహారాలంతా, లాయర్లకి డబ్బులు, ఇవన్నీ అప్పులు అయిపోయినాడు. ఎవరి? ప్రసాద్. అప్పులు అయిపోవడంతో అతను ఏం చేశాడంటే ప్రశాంత్ మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. నా 3.5 లక్షలు నాకు ఇవ్వరా అని. ఇతని దగ్గర ఏమో లేదు. ఇతను కూడా అప్పులు చేసి రకరకాల ఖర్చులు పెట్టేశాడు, ఈ ప్రశాంత్ కూడా. దాంతో ప్రశాంత్ ఏం చేశాడంటే, మీ ఇల్లుని, పొలాన్ని నా పేరు రిజిస్ట్రేషన్ చెయ్యి, నీకు ఎలాగో అప్పు పుట్టదు కదా, నేను దాన్ని పెట్టుకొని నేను బ్యాంకుల్లో నాకు పరిచయాలు ఉన్నాయి, అప్పులు తెస్తానని చెప్పాడు. మేలో అతను ఈ ప్రశాంత్కి తన ఊర్లో ఉన్న ఇల్లు, అదొక 20-25 లక్షల వాల్యూ చేస్తుంది. కొద్దిగా పొలం, అదొక 10 లక్షలు ఎంతో. ఈ 2 కూడా అతని పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడు, ఈ ప్రశాంత్ పేరుతో. చేసిన తర్వాత ఇతను లోనుకు ట్రై చేస్తున్నాడు, లోన్ అవ్వట్లేదు. దాంతో ఇతను ఏమన్నా అంటే, ఇది అవ్వదురా, నువ్వు నాకు ఇచ్చేసి నేను వేరే వాళ్ళ దగ్గర ట్రై చేస్తాను అని ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకోవైపు ఆ డబ్బులు ఇవ్వమని కూడా ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఈ ప్రెజర్ తట్టుకోలేక ప్రశాంత్ ఏం ఆలోచించాడంటే, వీళ్ళు ఇంకా ఈ ఫ్యామిలీ ఊర్లోకి రాదు ఎలాగూ. సో ఈ ఫ్యామిలీని కానీ కంప్లీట్గా చంపేస్తే మనకి ఈ పొలము, ఈ ఇల్లు మన పేరుతో ఉంది కాబట్టి మనది అవుతుంది అనేది ఇతను ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఏం చేశాడంటే, యాక్చువల్గా ఎలక్షన్లు అయిపోయినాక చంపుదాం అనేది అతని ప్లాన్. ఎందుకంటే అతను ఒక 2 కాంటాక్ట్ కూడా చేశాడు. దుర్గానగర్ దగ్గర భానోత్ వంశీ, గూగులోత్ విష్ణు అనే 2 తనకు తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతో 60,000కి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఇట్లా ఫ్యామిలీని చంపాలి, నేను కూడా పాల్గొంటాను, మీరు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక 60,000 మాట్లాడుకొని ఒక 10,000, 10,000 వాళ్ళకి అడ్వాన్సులు కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఎలక్షన్ తర్వాత అనుకున్నాడు, కానీ అతనికి ప్రెజర్ పెరిగిపోతుంది. ప్రసాద్ ప్రెజర్ పెంచేస్తున్నాడు అప్పులేమని.
దాంతో ఈ ప్రజలను తట్టుకోలేక అతను ఏం చేశాడంటే నవంబర్ 29న ప్రసాద్ని మనం నిజామాబాద్ వెళ్దాం రా అని చెప్పి అక్కడ ఏదో పని ఉన్నట్టుగా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఎవరినో వీళ్ళని కలిసి అప్పు అడుగుతున్నట్టుగా డ్రామాలు ఆడి అక్కడి నుంచి రిటర్న్లో వస్తూ ఉంటే అక్కడ మదనపల్లి అనే ఒక ఊరుంది, అక్కడ శివార్లో అటవీ ప్రాంతం ఉంటుంది, అక్కడ అద్దె కారులో తీసుకొని వస్తున్నాడు. వీళ్ళు కూడా జాయిన్ అయ్యారు, వీళ్ళిద్దరు వంశీ విష్ణు కూడా. సో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే బాగా తాగారు అక్కడ అడవిలో, బాగా ఇతనికి ఎక్కువ తాగిచ్చారు ప్రసాద్కి. తాగినాక కర్రలు రాళ్ళు తీసుకొని కొట్టారు. దాంతో అతను చనిపోయినాక ఒక పొదల్లో దాచిపెట్టేసి వీళ్ళు వచ్చేసారు. మళ్ళీ అర్ధరాత్రి వీళ్ళు పలుగు పారలు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పెద్ద గొంతు దొవ్వి ముగ్గురు కలిసి అతన్ని ఆ శవాన్ని పాతిపెట్టేసి దాని మీద ఆకులు కప్పేసి అడవిలో ఏమి జరగనట్టుగా ఆనవాళ్ళు లేకుండా చూసుకుని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇది 29th జరిగింది నవంబర్. తర్వాత ఇతనికి వీళ్ళు ఏమన్నా కేసులు పెడతారేమో, అంటే మిస్సింగ్ కేసు ఏమైనా పెడతారేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని ఏం చేశారంటే డిసెంబర్ 1న వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్య సాన్విక, వాళ్ళ సిస్టర్ శ్రావణి వీళ్ళిద్దరితో ఏం చెప్పాడంటే ఇట్లా ప్రసాద్ని పోలీసులు వెతుకుతున్నారు, నేను ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టాను, అతను మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నాడు అని చెప్తే వీళ్ళు నమ్మారు. ఎందుకంటే 2 రోజులుగా కనబడలేదు ప్రసాద్. సో ఇతను వచ్చి చెప్పేసరికి నమ్మారు. సో వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు అందులో ఒక ఆమెని నిజామాబాద్లో తనకు తెలిసిన ఒక ఇంట్లో సిస్టర్ని పెట్టి భార్యను మాత్రం కారులో తీసుకొని ఇతను వెళ్ళాడు, బాసర వైపు వెళ్ళాడు. బాసర వైపు వెళ్తూ కారు డ్రైవ్ ఏమో వాడు విష్ణు చేస్తున్నాడు, ఈమెని ముందు కూర్చోబెట్టారు. తర్వాత వెనకేమో ఇతను వంశీ ఇద్దరు కూర్చున్నారు, ప్రశాంత్ వంశీ. మన గాడ్ ఫాదర్ సీన్ ఉంటుంది ఇలాంటిదే, అంటే ముందు కూర్చున్న వాళ్ళని వెనక నుంచి బిగించి చంపేయడం ఆ వైర్తో. అట్లాగే ఇతను కూడా ఆమెని వైరేసి బిగించి చంపేశాడు కారు అడవిలో వెళ్తున్నప్పుడు. తర్వాత బాసర దగ్గర గోదావరి బ్రిడ్జ్ నుంచి గోదావరి నదిలోకి బాడీని ఇసిరేసేసి వీళ్ళు వచ్చేసారు. వచ్చినాక ఏం చేశారంటే ఈ సుశీల అని వాళ్ళ అమ్మ, ఎవరు ఈ ప్రసాద్ వాళ్ళ అమ్మ, ఆమెతో పోయి మాట్లాడి ఇలాగా ఆల్రెడీ నేను ఆ సీక్రెట్ ప్లేస్కి వేరే వాళ్ళని తీసుకెళ్ళాను, మిమ్మల్ని ఒక ఇంట్లో వద్దన్నారు, మీ మీదకి పోలీసులు వచ్చే అవకాశం ఉంది, మిమ్మల్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళచ్చు, సో అందుకని మిమ్మల్ని వేరే దగ్గర పెట్టమన్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని అంతా, మిగిలిన ఫ్యామిలీ అంటే ఇంకెవరున్నారు, ఇంకొక సిస్టర్ ఉంది, ఇద్దరు సిస్టర్లు, ఒక సిస్టర్ని బయట పెట్టాడు కదా, ఇంకొక సిస్టరు ఈ సుశీల, కవల పిల్లలు చైత్ర వీళ్ళందరినీ తీసుకొని ఒక నిజామాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక లాడ్జీ తీసి ఆ లాడ్జీలో పెట్టాడు. వాళ్ళని నమ్మించడం కోసం, అంటే వాళ్ళు ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది వాళ్ళకి, ఇక్కడ పెట్టడం ఏంటి, అతను ఏమయ్యాడు, ఫోన్ కూడా చేయలేదు, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఈ ప్రశాంత్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మ తల్లి ఒడ్డమ్మ, ఆమె పేరు, ఆమెకు 60 ఏళ్ళు, ఆమెని ఇదంతా చెప్పాడు, నేను ఇట్లా చేస్తున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తే మనకు ఆస్తి వస్తుంది, డబ్బులు వస్తాయి, మన సమస్యలు తీరుతాయని చెప్పాడు. ఆమె కూడా కోఆపరేట్ చేస్తుంది అని ఒప్పుకొని ఆమెను కూడా ఇక్కడ లాడ్జీలో తీసుకొచ్చి వాళ్ళని నమ్మించడానికి తల్లి ద్వారా చెప్పించాడు. అవును, ప్రసాద్ మొన్న మా ఇంటికి కూడా వచ్చిపోయాడు, ఇట్లా ఇది ఇదని నమ్మించింది ఆమె. సో దాంతో వీళ్ళు కొంత నమ్మారు. అప్పటి వరకు కొద్ది కన్ఫ్యూజన్ ఉంది, వాళ్ళ తల్లి వచ్చి చెప్పేసరికి నమ్మారు. ఆమె కూడా వాళ్ళతోనే ఉంది, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ అవన్నీ కూడా ఆమె చూసుకుంటుంది. దాంట్లో మళ్ళీ ఏం చేస్తాడంటే డిసెంబర్ 4వ తేదీ, ఇది డిసెంబర్ 2వ తేదీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. 4వ తేదీ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని నిర్మల్ వైపు వెళ్ళి కారులో తీసుకొని వెళ్ళి గొంతునెల్లిమి వాళ్ళని సోన్ అనే ఒక గ్రామం దగ్గర వాళ్ళని పూర్తి చేశాడు. సో ఈ పిల్లల్ని మేనేజ్ చేయడం కోసం వీళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు, పిల్లవాడు మైనర్, వాడిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి
వాడిని పిల్లలతో ఆడుకుంటా ఉండమని చెప్పి వాళ్ళని నమ్మించేదానికి పిల్లల్ని వాళ్ళ తమ్ముడిని కూడా ఇన్వాల్వ్ చేశాడు. సో చేసి అలా వాళ్ళిద్దరిని చంపేశాడు. తర్వాత డిసెంబర్ 13 వరకు వీడు ఎందుకో మరి ఎవరిని చంపలేదు, గ్యాప్ ఇచ్చాడు, ఆ లాడ్జీలోనే ఉంచాడు. డిసెంబర్ 13న ఈ స్వప్న అనే అమ్మాయిని తీసుకెళ్ళి గాంధారి ఎక్స్ రోడ్ దగ్గర భూపాలపల్లి శివార్లలో ఆ అమ్మాయిని కూడా అలాగే వెనక నుంచి గొంతు నులిమి చంపేసి తనని కాల్చేశారు అక్కడ. అట్లాగే ఇంకొక సిస్టర్ని కూడా వేరే చోట పెట్టారు కదా, ఆ సిస్టర్ని కూడా తీసుకెళ్ళి చంపేశారు. ఇంకా సుశీల ఒకటే ఉంది, తల్లి ఒకటే ఉంది. తల్లిని కూడా చంపుదామని డిసెంబర్ 13న ట్రై చేస్తే ఆమెకి డౌట్ వచ్చేసింది. అప్పటికే వీళ్ళేంది ఒక్కొక్కరు పోతున్నారు, ఎవరు రావట్లేదు, ఫోన్లు చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే వీళ్ళమ్మ ప్రశాంత్ వాళ్ళమ్మ వడ్డమ్మ దగ్గర నుంచి ఆమె తెలివిగా తప్పించుకొని పారిపోయి అప్పటికే ఏమైందంటే ఈ లోపలే పోలీసులకి ఫస్ట్ ఈ డెడ్ బాడీ ఒకటి దొరికింది. ఈ డెడ్ బాడీ ఎవరిది ఏమైనా ఆరాధిస్తున్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో మిగతా వాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు అని పక్కింటి వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది పోలీసులకి, ఏమైంది ఒక ఫ్యామిలీలో ఒక ఆమె భార్య డెడ్ బాడీ దొరికింది శాన్విక, మిగతా వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ డెడ్ బాడీ దగ్గర సిగ్నల్స్ని వాళ్ళు చూశారు పోలీసులు, సెల్ ఫోన్ టవర్స్ బేస్ చేసుకొని ఆ సిగ్నల్స్ ఎవరిది ఉందన్నప్పుడు ఈ అబ్బాయిది ఉంది. ఈ అబ్బాయిని గురించి విచారిస్తే ఇతను వీళ్ళ ఫ్యామిలీ క్లోజు, ఇతను ఆ ప్రసాద్ కలిసి ఆ రోజు ఎక్కడికో వెళ్ళారు 29వ తేదీ అనే విషయం కూడా తెలిసింది. సో అప్పటి నుంచి ప్రసాద్ కనబడట్లేదు అనే విషయం వీళ్ళకి అర్థమైంది. దాంతో అతన్ని పట్టుకుందామని వీళ్ళు ట్రై చేస్తుంటే వీళ్ళు ఈ సుశీలను ఎత్తుక్కుంటూ ఈ బ్యాచ్ బయలుదేరారు. ప్రశాంత్ మిగతా ఇద్దరు వంశీ అండ్ వాళ్ళు బయలుదేరినప్పుడు విష్ణు, వంశీ, ప్రశాంత్ ముగ్గురు బయలుదేరారు. పోలీసులు దారిలోనే వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి బాగా కొడితే వాళ్ళు మొత్తం చెప్పారు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా చంపారు, ఆ డెడ్ బాడీస్ ఏంటి అన్నీ కూడా మొత్తం చూపించారు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లోకి పంపిస్తున్నారు. దాని తర్వాత వాళ్ళని కోర్టులో ఈరోజు పెడుతున్నారు. కోర్టులో పెట్టినాక కస్టడీకి ఒక 1 వీక్ అడుగుతున్నారు. ఎందుకంటే సీన్ రికన్స్ట్రక్షన్స్, వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ రిపోర్ట్లు డీటెయిల్గా తీసుకోవడం ఇవన్నీ. సో ఈ మైనర్ బాలుని వాళ్ళ మదర్ని కూడా అరెస్ట్ చేశారు. సో వాడిని ఆ కుర్రవాడిని ఏమో జోనైల్ హోమ్కి పంపించే అవకాశం ఉంది. సో ఇది ఒక కేవలం కామారెడ్డి ఆ చుట్టుపక్కల నిజామాబాద్ చుట్టుపక్కల కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక సంచలనమైన కేసుగా చెప్పచ్చు. అంటే ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఇలాంటి హత్యలు చేయలేదు. నేను అనేక క్రైమ్ స్టోరీస్ చెప్తున్నా కానీ ఇలాంటి ఒక క్రైమ్ స్టోరీ ఈ మధ్యకాలంలో చూడలేదు. మన సినిమాల్లో మాత్రమే ఇలాంటివి చూస్తుంటాం, క్రైమ్ సినిమాల్లో లేదా పుస్తకాల్లో సీరియల్ కిల్లర్స్ ఇలాంటివి చేస్తుంటారు. ఇది హైలీ ఈ ప్రశాంత్ది ఒక పర్వర్టెడ్ మైండ్గా లేదంటే ఒక సైకోపాత్ అంటారు వీళ్ళని, ఆ సైకోపాత్ మైండ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఆస్తి కూడా గొప్ప ఆస్తి ఏం కాదు, అది అంత కలిసి ఒక 30 లక్షలు 35 లక్షలు ఉంటుంది. సో దానికోసం చిన్నపిల్లలు, కవల పిల్లలు ఇద్దరు, 8 ఏళ్ళు వాళ్ళు, పెళ్ళి కాని సిస్టర్స్ ఇద్దరు, సో భార్య, అతను, అందరినీ ఆ చిన్న పిల్లల్ని కూడా వదలలేదంటే నిజానికి చిన్నపిల్లల వల్ల ఇతనికి ప్రమాదం కూడా ఏం లేదు. కానీ కంప్లీట్ ఫ్యామిలీని నాశనం చేస్తే నా ఆస్తి మనకు వస్తుందని చెప్పి తన ఎప్పటి నుంచో కలిసి తిరిగి తాగి కలిసి భోంచేసి అలా తిరిగిన వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీని చంపాడంటే క్లియర్గా ఇతనికి సైకోపాత్ లక్షణాలు ఉన్నాయి. సో ఇది ఒక షాకింగ్ అని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సార్.